కసాబం యొక్క యాక్సోనిమ్ లేదా అక్షీయ తంతువుపై, అక్షీయ తంతువు దానికి మరొక పేరు యాక్సోనిమ్. యాక్సోనిమ్పై ఏం చేస్తుందంటే దీని పేరేమో ఆధార కణిక లేదా కైనటోజోమ్. కైనటోజోమ్ ఇదంతా ఒక భాగము, ఇదంతా ఒక భాగము. కసాబంలో రెండు భాగాలు. ఈ రెండు ఆధార కణిక నుంచి ఇది పుడుతుంది, అక్షీయ తంతువు పుడుతుంది. ఈ ఆధార కణిక అన్నది జీవులోను లోపల ఉండిపోతుంది, జీవులో లోపల ఉండిపోతుంది. అలాగే అక్షీయ తంతువు అన్నది జీవు నుంచి బయటకు వస్తుంది. ఆధార కణిక నుంచి పుట్టి బయటికి వస్తుంది అక్షీయ తంతువు. ఈ లోపల ఉండే ఈ స్తూపం ఆకారంలో ఉండే దాని పేరు కైనటోజోమ్ అంటారు. దీన్ని కైనటోజోమ్ నుంచి యాక్సోనిమ్ పుట్టడం జరుగుతుంది. ఇప్పుడు యాక్సోనిమ్ యొక్క నిర్మాణంలో మనం చూసాము, ఇందాక బొమ్మలో డయాగ్రామ్లో చూసాము. అలాగే కైనటోజోమ్ యొక్క నిర్మాణము చూసాము. కైనటోజోమ్ యొక్క నిర్మాణంలో 3 చొప్పున మైక్రోట్యూబ్యూల్స్ ఉంటాయి. మొత్తంగా ఇవి ఎన్ని ఉంటాయి అంటే 9 ఉంటాయి. వాటిని తృతీయాలు అని పిలుస్తారు. ఈ తృతీయాల్లో ఈ ఒకటి ఎలా ఉన్నాయంటే ఇలా ఉండే ఈ తృతీయాలని ఏమని పిలుస్తారంటే ఏ, బి, సి అంటాం. మైక్రోట్యూబ్యూల్స్ సూక్ష్మనాళికలు అని పిలుస్తారు. ఈ సూక్ష్మనాళికల్లో సి తప్ప ఏ, బి ఏం చేస్తాయంటే బయటికి విస్తరించి, సి తప్ప ఏ సూక్ష్మనాళిక, బి సూక్ష్మనాళిక బయటికి విస్తరించి ఈ యాక్సోనిమ్లోనికి విస్తరించి ఉంటాయి. ఈ ఏబి నాళికల నుంచే ఏ నుంచేమో పరిధీయ సూక్ష్మనాళికలు ఏర్పడతాయి, బి నుంచి కేంద్రీయ నాళికలుగా మార్పు చెంది బయటికి విస్తరించి ఉంటాయి. ఓకే, తర్వాత మూలాలు. మూలాలు మూలాలంటే ఏం చేస్తుందంటే ఈ ఆధార కణిక భాగం మరికొన్ని అసోసియేటెడ్ మైక్రోట్యూబ్యూల్స్ అదనపు సూక్ష్మనాళికల్ని కలిగి ఉంటుంది. ఈ అదనపు సూక్ష్మనాళికలు ఏం చేస్తాయంటే ఆధార కణిక నుంచి ఉంటాయి. ఈ అదనపు సూక్ష్మనాళికలు ఈ కణము లోపల ఉండేటటువంటి కేంద్రకానికి కలపబడి ఉంటాయి. కేంద్రకానికి కలపబడి ఉంటాయి. ఎందుకంటే కేంద్రకానికి కలపబడి ఉంటాయి? ఈ యొక్క సూక్ష్మనాళికలు ఆధార కణిక నుంచి అదనముగా ఏర్పడినటువంటి సూక్ష్మనాళికలు కేంద్రకానికి కలపబడి ఉంటాయి. ఇలా కలపబడి ఉండటం వలన కేంద్రము నుంచి ఈ కశాపాన్ని ఏ విధంగా మూవ్ చేయాలనేటటువంటి సమాచారము ఆధార కణికకి అందుతుంది. అప్పుడు ఆధార కణిక అనుగుణంగా ఈ యొక్క కేంద్రం యొక్క సూచనలకు అనుగుణంగా దాంట్లోని మూమెంట్స్ అన్నవి ఏర్పడుతుంది. ఓరియంటేషన్ ఏ విధంగా కసాబం కదలాలనే సమాచారాన్ని ఈ మూలాలు అని పిలుస్తారండి. వీటిని మూలాలు, రూట్లెట్స్ అంటారు. రూట్లెట్స్ అని పిలుస్తూ ఉంటాం మూలాలు. ఈ మూలాలు అంటే ఎలా చెప్పాలంటే ఆధార కణిక నుంచి జీవి యొక్క కేంద్రకానికి కలుపుతూ ఉండేటటువంటి సూక్ష్మ నాళికలను మూలాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ మూలాలు ఎందుకంటే కసాబానికి సమాచారాన్ని అందించి ఆ కసాబాన్ని ఎటువైపు కదలాలో ఓరియంటేషన్ ఎట్లా ఏ విధంగా ఉంటుందో అన్నది దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి. వాటిని మూలాలని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ ఈ యొక్క అక్షీయ తంతువు లేక యాక్సోనియంపై ఉండేటటువంటి పార్శ్వ నిర్మాణాలు, ఆ పార్శ్వ నిర్మాణాలు ఏమని పిలాలంటే మాస్టిగోనియమ్స్ అని పిలుస్తారు. మాస్టిగోనియమ్స్ అని పిలుస్తాము. మాస్టిగోనియమ్స్ ఏమని పిలాలి? వాటిని మాస్టిగోనియమర్స్. ఈ మాస్టిగోనియమ్స్ అమరి ఉండే విధానాన్ని బట్టి యాక్సోనియం పైన ఈ మాస్టిగోనియమ్స్ ఎవరి మీద ఉంటాయమ్మా? యాక్సోనియం లేక తెలుగులో దాన్ని అక్షీయ తంతువుపై, అక్షీయ తంతువుపై అమరి ఉండేటటువంటి రోమాల వంటి నిర్మాణాలను మాస్టిగోనియమ్స్ అంటాం. ఈ మాస్టిగోనియమ్స్ అమరి ఉండే విధానాన్ని బట్టి, యాక్సోనియంపై అమరి ఉండే విధానాన్ని బట్టి ఇది ఈ కశాబాలు ప్రధానంగా 5 రకాలుగా విభజిస్తారు. అందులో మొదటి రకాన్ని స్ట్రైకోనిమాటిక్ కశాబం, స్ట్రైకోనిమాటిక్ కశాబం. రెండో దాన్ని పాంటోనిమాటిక్ అంటారు.
రెండో దాన్ని పాంటోనిమాటిక్ కసాబం. మూడో దాన్ని ఏక్రోనిమాటిక్ కసాబం. ఏక్రోనిమాటిక్ కసాబం. నాలుగో దాన్ని పాంటోక్రోనిమాటిక్ అంటాం. పాంటోక్రోనిమాటిక్. లాస్ట్ దాన్ని ఏనిమాటిక్ అంటాం. ఏనిమాటిక్ కసాబం. ఓకే, ఈ ఫ్లాజిల్లాలోనూ మనకి యాక్సోనియం పైన ఉండేటటువంటి హెయిర్ ల్యాండ్ స్ట్రక్చర్ని మాస్టిగోనియమ్స్ అంటారు. ఈ మాస్టిగోనియమ్స్ ఈ పొడవుగా ఉండేదాని పేరేంటి? దీని పేరు యాక్సోనియం. యాక్సోనియం తెలుగులో అక్షీయ తంతువు. అక్షీయ తంతువు. ఈ అక్షీయ తంతువు పైన ఈ మాస్టిగోనియములు అమరి ఉండే విధానాన్ని బట్టి మనకి ఈ కసాబం అన్నది 5 రకాలుగా చెప్తాము. అందులో ఫస్ట్ది స్ట్రైకోనిమాటిక్ కసాబము. ఈ మాస్టిగోనియమ్స్ అన్నవి ఈ అక్షీయ తంతువుపై ఒక పక్క మాత్రమే ఉంటే, ఒకవైపు మాత్రమే ఉంటే అటువంటి కసాబాన్ని స్ట్రైకోనిమాటిక్ కసాబము అని పిలుస్తారు. స్ట్రైకోనిమాటిక్ కసాబం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే యుగ్లీనా. యుగ్లీనా. రెండోది పాంటోనిమాటిక్ కసాబము. అక్షీయ తంతువుకి ఇరుప్రక్కల రెండు వైపులా కూడా మాస్టిగోనియమ్స్ అమరి ఉంటే అటువంటి కసాబాన్ని పాంటోనిమాటిక్ కసాబము అంటారు. దీనికి ఎగ్జాంపుల్ పారానీమా. పారానీమా. ఓకే. మూడోది ఏక్రోనిమాటిక్. మూడోది యాక్రోనిమాటిక్. ఇక్కడ ఎటువంటి మాస్టిగోనియమ్స్ లేవు. పైవెచ్చు అక్షీయ తంతువు యొక్క చివరి భాగం పైన చివరి అంచు భాగాల్లో ఎటువంటి తొడుగు ఉండదు. ఓపెన్గా ఉంటాయి, బహిరంగంగా ఉంటాయి చివరి అంచె భాగాలు. యాక్సోనియం లేదా అక్షీయ తంతువు యొక్క అంత్య భాగాలు ఎటువంటి ఆచ్ఛాదన పొర లేకుండా ఓపెన్గా బహిర్గతంగా ఉంటాయి. దీనిపైన ఎటువంటి మాస్టిగోనియములు లేవు. ఇటువంటి కసాబాన్ని యాక్రోనిమాటిక్ కసాబము అంటారు. దీనికి మంచి ఎగ్జాంపుల్ క్లామిడోమోనస్. 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 నాలుగోది పాంటోక్రోనిమాటిక్. దీనిపైన ఈ యొక్క అక్షీయ తంతువు పైన రెండు ప్రక్కల మాస్టిగోనియమ్స్ ఉంటాయి. దీనితో పాటుగా దీని అంచె భాగంలో ఉండేటటువంటి భాగము బహిర్గతమై ఉంటాయి. వీటిని అంచెతంతు భాగము అంటారు. అంచెతంతువులు అంటారు. ఈ చివరి భాగాన్ని ఏమని పిలాలండి? అంత్యతంతువులు. ఈ అంత్యతంతువులు బహిర్గతముగా ఉంటాయి. మాస్టిగోనియమ్స్ ఉన్నాయి, అంచెతంతు భాగం రెండూ ఉన్నాయి. అందుచేత దాన్ని ఏమంటారంటే పాంటోక్రోనిమాటిక్ అంటాం. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అర్సియోలస్. అర్సియోలస్. లాస్ట్ వన్ ఏనిమాటిక్. ఏనిమాటిక్ ఏమీ లేవు. మాస్టిగోనియమ్స్ లేవు, అంచెతంతువులు ఏమీ లేవు. మాస్టిగోనియమ్స్ లేవు, అంచెతంతువులు లేవు. అందువల్ల దాన్ని ఏమని పిలాలి? ఏనిమాటిక్ కసాబం అని పిలుస్తాం. ఏనిమాటిక్ కసాబం. దీనికి ఎగ్జాంపుల్ క్రిప్టోమోనస్. క్రిప్టోమోనస్. ఓకే. క్రిప్టోమోనస్. ఈ విధంగా కసాబంపై అమరి ఉండే మాస్టిగోనియముల ఆధారంగా కసాబం అన్నది 5 రకాలుగా విభజిస్తారు. అందులో స్ట్రైకోనిమాటిక్ కసాబం యొక్క అక్షీయ తంతువుపై ఒక పక్క మాత్రమే మాస్టిగోనియములు ఉంటే దాన్ని స్ట్రైకోనిమాటిక్ కసాబం అంటారు. రెండు వైపులా అక్షీయ తంతువుపై రెండు ప్రక్కలా కూడా మాస్టిగోనియములు అమరి ఉంటే దాన్ని పాంటానిమాటిక్ అంటారు. యాక్రోనిమాటిక్ అంటే ఎటువంటి మాస్టిగోనియములు ఉండవు. పైపెచ్చు దీని యొక్క చివరి అంచె భాగం ఓపెన్గా బహిర్గతమై ఉంటుంది. ఇటువంటి కసాబాన్ని మనము యాక్రోనిమాటిక్ అంటాము. దానికి ఎగ్జాంపుల్ క్లామిడోమోనస్. రెండు పాంటోక్రోనిమాటిక్ అంటే ఈ యొక్క అక్షీయ తంతువు పైన మాస్టిగోనియములు ఉంటాయి, అంచె భాగం ఓపెన్గా కూడా ఉంటుంది. ఇటువంటి దాన్ని పాంటోక్రోనిమాటిక్ కసాబం అంటాము. నెక్స్ట్ ఏనిమాటిక్. ఎటువంటి మాస్టిగోనియములు లేవు మరియు అంచె భాగం అన్నది కూడా లేదు. అంచె భాగం ఓపెన్గా అన్నది కూడా లేదు కాబట్టి ఇటువంటి కసాబాన్ని మనము ఏనిమాటిక్ కసాబం అని పిలుస్తూ ఉంటాము. దీనికి మంచి ఎగ్జాంపుల్ క్రిప్టోమోనస్గా మనం చెప్తాము. ఓకే. తర్వాత మరి కసాబాలు ఏం చేస్తాయి? సంఖ్య. కసాబాలు ఎలా ఉంటాయి?
మనం కసాబం యొక్క నిర్మాణం చెప్పుకున్నాం. కసాబాల సంఖ్య నీట్ ఎగ్జామినేషన్లో ఈ కసాబాల సంఖ్య మీద కూడా బిట్లు అడుగుతున్నాడండి. కసాబాల సంఖ్య ఆధారంగా కసాబాల సంఖ్య ట్రిపనోసోమా గాంబియన్సీ అంటాం అనమాట. ఇది ఒక పారాసైట్ అండి. మానవుని యొక్క సెరిబ్రల్ ఫ్లూయిడ్లో ఉండే ఒక పారాసైట్. ఇదేం చేస్తుందంటే స్లీపింగ్ సిక్నెస్ అనేటటువంటి అతి నిద్ర వ్యాధిని కలగజేసే పరాన్నజీవి. ఈ ట్రిపనోసోమా గాంబియన్సీ ఏం చేస్తుందంటే, పూర్తి పేరు ట్రిపనోసోమా గాంబియన్సీ, మనకు ట్రిపనోసోమా అని ఇస్తాడు. జెనీరా నేమ్ ఒకటే పలుకుతూ ఉంటాం. దీంట్లో చూస్తే కసాబాలు ఒకే ఒక కసాబం కలిగి ఉంటుంది. కసాబాల సంఖ్య ఒక కసాబాను మాత్రమే కలిగి ఉంటుంది. యుగ్లీనాలో చూసామనుకోండి, యుగ్లీనాలో 2 కసాబాలు ఉంటాయి, ఒక కసాబం. దీంట్లో 2 కసాబాలు ఉంటాయి. అదేవిధంగా వెజనైలిస్ ట్రైకోమోనస్ ఈ జంతువుల్లో 4 కసాబాలు ఉంటాయంట. ఈ ప్రోటోజోవా జీలో ట్రైకోమోనస్ వెజనైలిస్ అంటాం అనమాట. వెజనల్ డిసీజెస్ కలగజేసేటటువంటి ఇది ఒక పారాసైట్. ఈ ట్రైకోమోనస్లో 4 కసాబాలు కలిగి ఉంటుంది. 4th వన్ జియార్డియా మానవుని యొక్క బిగ్ ఇంటెస్టైన్లో ఉంటుందన్నమాట. ఆ ఇంటెస్టైన్లో ఈ జియార్డియా, దీంట్లో 4 జతలు 4 pairs ఆఫ్ కసాబాలను కలిగి ఉంటుంది. 4 జతల కసాబాలను కలిగి ఉంటుంది. 4 జతల కసాబాలను కలిగి ఉంటుంది. జియార్డియా లాంబ్లియానా, ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంటెస్టైన్ అని పిలుస్తూ ఉంటారు జియార్డియాని. నెక్స్ట్ ట్రైకోనింఫా. దీంట్లో అనేకమైన కసేబాలు ఉంటాయట. అనేక కసాబాలను కలిగి ఉంటాయి. ఈ కసాబాల నెంబర్ ఆధారంగా నీట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు ఉంటున్నాయి కాబట్టి వీటి నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రైకోనింఫా అన్న సాధారణంగా చెదపురుగు యొక్క శరీరం లోపల పరాన్నజీవిగా ఉంటుంది. చెదపురుగులు ఉంటాయి కదండి, ఆ చెదపురుగుల లోపల భాగంలో ఉండేటటువంటి ఒక ప్రోటోజోవా పారాసైట్ అనమాట. ఆ పారాసైట్లో చాలా కసాబాలు కలిగి ఉంటాయంట. ఒకే కసాబా ఉన్నదానికి ట్రిపనోసోమా చెప్తాము, 2 యుగ్లీనాగా చెప్తాము, 4 కసాబాలు ఉన్నదానికి ట్రైకోమోనస్ చెప్తాము, 4 జతలు ఉన్నదానికి జియార్డియా అని చెప్తాము. నెక్స్ట్ ట్రైకోనింఫాలో ఉన్న అనేక కసాబాల సంఖ్య ఆధారంగా మనకి చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత మన చలనాంగాల ఆధారంగా ఇప్పటికి మనము సూడోపోడియా మిథ్యాపాదాల గురించి చెప్పుకున్నాము, కసాబము ఫ్లాజిల్లా గురించి చెప్పుకుంటున్నాం. తర్వాత సైలికలు సీలియా గురించి చూసాం. సైలికలు థర్డ్ వన్, సైలికలు సీలియా. సీలియోఫరాకు చెందినటువంటి సీలియోఫరా క్లాస్కి చెందినటువంటి జీవులన్నీ కూడా ఈ యొక్క సైలికలతో చలిస్తూ ఉంటాయి. సైలికల యొక్క నిర్మాణము, కసాబం యొక్క నిర్మాణము సేమ్ టు సేమ్. సైలికలు కూడా కసాబాల మాదిరిగా ఇలా ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఇది కూడా ఆధార కణిక. దాన్ని మనం కైనటోజోమ్ నుంచి బయటికి చిన్నదైనటువంటి అక్షీయ తంతువుని ఏర్పరుస్తుంది. అక్షీయ తంతువు లేక యాక్సోనిమ్ని ఏర్పాటు చేస్తుంది. సేమ్ కసాబం యొక్క నిర్మాణమే సైలికలు కూడా కలిగి ఉంటాయి. కసాబము అది కొరడా లాంటి విప్ లైక్ స్ట్రక్చర్ ఉండే పొడవైన ఆర్గాన్. ఇదైతే పొట్టి రోమాల్లాగా ఉంటుంది, అంతే తేడా. నిర్మాణంలో 2 యొక్క నిర్మాణము ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. మరి ఈ సైలికలు ప్రోటోజోవా జీవుల్లో సీలియోఫరా చెందిన జీవులన్నీ కూడా ఈ సైలికలు కలిగి ఉంటాయి. ఈ సైలికలు మనకేంటంటే కసాబము కేవలము గమనానికి ఉపయోగపడితే, సైలికలు అయితే గమనముతో పాటుగా స్పర్శాంగంగా కూడా ఉపయోగపడుతుంది, సెన్స్ ఆర్గాన్గా కూడా ఉపయోగపడుతుంది. సెన్స్ ఆర్గాన్ లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఓకే, మరి ఈ సైలికల యొక్క నిర్మాణం చూసామనుకోండి, ఈ సైలికలు పారామీషియన్ జీవుల్లో మనకి ఎక్కడ కనబడుతుందంటే సీలియోఫరా జీవుల్లో ఎగ్జాంపుల్ చెప్తే మనకి 1 పారామీషియం, 2 వర్టిసెల్లాలో కనిపిస్తుంది, 3వది సక్టోరియా జీవులు. ఈ సక్టోరియా జీవుల్లోనూ
బాల్య దశలో మాత్రమే కనిపిస్తుంది. పెద్ద అయ్యాక ఏమవుతుందంటే దీని బదులు శైలికల బదులుగా వాటికి స్పర్శకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ ప్రధానంగా మనం ఈ జీవుల్లో చూస్తూ ఉంటాం అన్నమాట శైలికలు. ఈ శైలికలు ఏం చేస్తాయంటే మనకి ఇది పారామీషియం జీవి. పారామీషియం, ఈ పారామీషియం యొక్క శరీరం అంతా కూడా ఇలా శైలికలు అమరి ఉంటాయి. శైలికలన్నీ కూడా అమరి ఉంటాయి. ఈ శైలికల గురించి చెప్పేటప్పుడు మనం ఒక పదం నేర్చుకోవాలి ఇక్కడ, కైనిటీ. కైనిటీ ఏమిటి? కైనిటీ 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 అన్నదే మనకు నేర్చుకుంటాం. కైనిటీ ఏం చేస్తుందంటే ఈ ఒక్కొక్క శైలిక ఇలా ఉందనుకోండి, ఈ శైలికంట లోపల భాగంలో దీని పేరేంటండి? కైనిటోజోమ్ లేదా దీన్ని ఆధార కణిక అంటాం. ఈ ఆధార కణిక నుంచి ఈ శైలిక ఇలా పుడుతుంది. ఈ కైనిటోజోమ్ లోపల భాగంలోనంట ఒక అడ్డు వరుసగా ఉండే ఒక నాళిక ఉంటుందంట. దీన్ని కైనోడెస్మల్ తంతువు అంటారు. కైనోడెస్మల్ తంతువు. ఈ తంతువులంట ఒక పొడవైనటువంటి లోపల భాగంలో ఒక నిలువుగా ఉండేటటువంటి ఒక సన్నటి నాళిక అతుక్కుంటుందంట. దీని పేరు కైనిటోడెస్మిటా. కైనిటోడెస్మిటా 3 భాగాలు వచ్చినాయి. ఇది ఒకటి కైనిటోజోమ్. శైలిక యొక్క ఆధార భాగాన్ని కైనిటోజోమ్ అంటాం. కైనిటోజోమ్ లోపలికి అతుక్కుని ఉండే తంతువును కైనోడెస్మల్ తంతువు అంటారు. ఈ తంతువు నిలువైన నాళికకి అతుక్కుని ఉంటుంది. దాన్ని కైనటోడెస్మిటా అంటారు. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. ఈ మూడిటిని ఒక ప్రమాణంగా చెప్తారు, ఒక యూనిట్గా చెప్తారు. ఆ యూనిట్నే మనం కైనిటీ అని పిలుస్తారు. కైనిటీ అంటే కైనటోజోము మరియు అడ్డుగా ఉండే కైనటోడెస్మల్ తంతువులు, నిలువుగా ఉండే కైనటోడెస్మిటాతో కలిసి ఒక ప్రమాణం యూనిట్గా ఏర్పడుతుంది. ఆ యూనిట్ని మనం కైనిటీ అంటారు. ఆ కైనిటీ విలువ చెప్తాను. కైనిటీ ఎందుకు ఉపయోగపడుతుందో మనం చూద్దాం. కైనిటీ అన్నది మనకి ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఏం చెప్తామంటే శైలికల యొక్క ఆధారంలో ఉండే కైనటోజోము, దాని లోపల ఉండే కైనటోడెస్మల్ తంతువులు, నిలువుగా ఉండే కైనటోడెస్మిటాతో కలిసి ఒక ప్రమాణంగా ఒక యూనిట్గా ఏర్పడుతుంది. ఆ యూనిట్ని మనం కైనిటీ అంటాం. ఈ కైనిటీ ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ కైనటోడెస్మల్ తంతువులు ఏం చేస్తాయంటే ఇక్కడ ఉండే ఈ కైనటోడెస్మల్ తంతువులన్నీ కూడా లోపల భాగంలో ఉండే ఈ కైనటోడెస్మల్ తంతువులన్నీ కూడా అన్నీ కలిసి ఇలా ఒక పొడవైనటువంటి ఒక సర్క్యూట్గా ఏర్పడి ఇది ఈ భాగాన్ని ఏమంటారంటే కణముఖ భాగము లేదా కణగ్రసిని ప్రాంతం కూడా అనొచ్చు. కణముఖ భాగము అంటారు. ఈ కణముఖ భాగంలో ఒక అవయవం ఉంటుందంట. ఆ అవయవం పేరు మెటోరియం. ఆ మెటోరియం కంట ఈ యొక్క కైనటోడెస్మిటాల నుంచి అన్ని కైనటోడెస్మిటాలు కలిసి ఈ నాళిక వచ్చి ఈ మెటోరియంకి కలపబడుతుందంట. ఈ మెటోరియం కలపబడే అర్థం ఏంటంటే ఈ మెటోరియము పంపించే సంకేతాలన్నీ కూడా ఈ కైనటోడెస్మల్ తంతువుల ద్వారా ప్రతి శైలికకు అందుతుంది. అంటే అర్థం ఏంటంటే మనము ఒక కరెంటు వైర్ని స్విచ్తో పోల్చవచ్చు. ఇక్కడ మెటోరియం అనే స్విచ్ దగ్గర వేసామంటే ఆ సమాచారము ఈ కైనటోడెస్మల్ తంతువుల ద్వారా అన్ని శైలికలకి అందుతున్నాయి. దీన్ని ఒక మోటార్ యూనిట్గా చెప్తారు, చాలక ప్రమాణంగా చెప్తారు. అర్థమైందండి? ఈ విధంగా ఉండేటటువంటి ఈ వ్యవస్థని మెటోరియము, దానికి కలపబడినటువంటి ఈ యొక్క కైనటోడెస్మిటాలను మెటోరియము వాటిని కలపబడిన కైనటోడెస్మిటాను దీన్ని ఒక ప్రమాణంగా చెప్తారు. ఆ ప్రమాణం పేరు ఏంటంటే నిమ్నచాలక వ్యవస్థ. నిమ్నచాలక వ్యవస్థ. ఇన్ఫ్రాసీలియేటరీ సిస్టమ్. ఇన్ఫ్రాసీలియేటరీ సిస్టమ్ అని చెప్తాం.
నిమ్నచాలక వ్యవస్థ. నిమ్నచాలక వ్యవస్థ అంటే ఏం చెప్తామమ్మా? పారామీషంలోని శైలికలలో ఉండే కైనటోడెస్మిటాల్ అన్నీ కలిపి కణగ్రసిని ప్రాంతంలోని లేదా కణముఖ భాగంలోని మెటోరియమునకు కలపబడి ఉంటాయి. ఈ మెటోరియము అన్ని కైనటోడెస్మిటాల్ని కలిపి మనము నిమ్నచాలక వ్యవస్థ లేక ఇన్ఫ్రాసీలియేటరీ సిస్టమ్ అని చెప్తూ ఉంటాము. నిమ్నచాలక వ్యవస్థ. ఓకే, అంటే శైలికలన్నీ కూడా కదలాలి అంటే సమాచారం మెటోరియం నుంచి అందజేయబడతాయి. మెటోరియం ద్వారా కైనటోడెస్మిటాల్ ద్వారా అన్ని శైలికలకు సమాచారాన్ని అందజేయబడుతుంది. ఇటువంటి వ్యవస్థను మనం ఏమంటారమ్మా? ఇన్ఫ్రాసీలియేటరీ సిస్టము లేక నిమ్నచాలక వ్యవస్థ అని పిలుస్తూ ఉంటాము. కసాబానికి తేడాలు. శైలికకు మరియు కసాబానికి తేడా. ఇది కసాబం అనుకోండి, ఇది శైలిక. కసాబానికి శైలికకి మధ్య భేదాలు మనం తెలుసుకోవాలి. కసాబము మరియు శైలికకి మధ్య భేదాలు ఏ విధంగా ఉంటాయి? కసాబం ఎలా ఉంటుంది అంటే విప్లైక్ స్ట్రక్చర్, కొరడాలాగా ఉంటుంది. రెండిట్లు ఒకే రకమైన పుట్టిక, ఒకే విధంగా ఉంటుంది. కొరడా ఆకారం విప్లైక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఇదైతే పొట్టి రోమంలాగా ఉంటుంది. రోమం హెయిర్ లైక్ స్ట్రక్చర్, హెయిర్ లైక్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. రోమం అంటే నిర్మాణం. కసాబాలు ఎలా ఉండొచ్చంట? ఒకటి ఉండొచ్చంట. కొన్ని జీవుల్లో ఒక్క కసాబం ఉండొచ్చట. దానికి ఎగ్జాంపుల్ ట్రిప్నోసోమా అని చెప్పాను. కొన్నిట్లో 2 ఉంటాయి. ఎగ్జాంపుల్ యుగ్లీనా అని చెప్పాం. కొన్నిట్లో 4 ఉండొచ్చు. ట్రైకోమోనస్ చెప్పాం. కొన్నిట్లో 4 జతలు ఉండొచ్చు. కొన్నిట్లో అనేకం ఉండొచ్చు. అనేకానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఇందాక ట్రైకోనింఫా చెప్పుకున్నాము. ఈ విధంగా కసాబాల సంఖ్య 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు. అదే శైలికలు చెప్పామనుకోండి, శైలికలు చాలా ఉంటాయి. జీవ శరీరం పైన ఉపరితలం పైన అంతా వ్యాపించి ఉంటాయి. అనేకమైన శైలికలు ఉండొచ్చట. ఓకే, మూడవది సాధారణంగా కసాబం అన్నది జీవి ఎలా ఉందనుకోండి, జీవి యొక్క పూర్వాంతం నుంచి ఏర్పడుతుంది, యాంటీరియర్ రీజన్ నుంచి ఏర్పడుతుంది. సాధారణంగా జీవి యొక్క పూర్వాంతం నుంచి, యాంటీరియర్ రీజన్ నుంచి కసాబం పుట్టడం జరుగుతుంది. సీలియాలు అయితే అలా కాదు, శరీరం అంతా ఉంటాయి. సర్ఫేస్ ఏరియాలో ఆక్యుపైడ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా, ఉపరితలము, శరీరం అంతా కూడా అమరి ఉంటాయి. శరీరము అంతా శైలికల్ని ఏర్పాటు చేసి ఉంటాయి. ఉపరితలం అంతా కూడా శైలికలతో ఆవరించి ఉంటాయి. నెక్స్ట్, సాధారణంగా శైలికలు ఏం చేస్తాయి, కసాబం ఏం చేస్తుందంటే సిర్రేలు అన్నీ ఏర్పరచవు. సిర్రేలు అంటే తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద సిర్రేస్ అంటే, ఎక్కువగా ఉన్నాయనుకోండి, శైలికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, శైలికలు ఏమవుతాయంటే ఒకదానితో ఒకటి ముడిపడిపోతాయి, దగ్గరకు ముడిపడిపోతాయి. ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఒక్కో చోట ఒక శైలిక ఇంకొక శైలిక కలిసిపోయి ముడిలాగా ఏర్పడిపోతాయి. ఆ ముడిని ఏమని పిలుస్తారంటే సిర్రేలు అని పిలుస్తారు. అలాంటి సిర్రేలు అన్నవి కసాబంలో ఏర్పడవు. అలాంటి సిర్రేలు ఎందులో ఏర్పడతాయంటే శైలికల్లో ఏర్పడతాయి. శైలికల్లో ఏర్పడుతూ ఉంటాయి. శైలికల్లో ఈ సిర్రేలు అన్నవి ఉంటాయి, దీంట్లో ఏర్పడవు. మరి కసాబంలో ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ట్రిప్నోసోమా గాంబియన్స్ అనేటటువంటి ఉందనుకోండి, ఆ జీవిలోను ఇలా ఉంటుంది. ఆ జీవి పొడవుగా, దీంట్లో కసాబం ఏం చేస్తుందంటే ఈ యొక్క శరీర కుడ్యానికి అంటుకుపోతుంది. అంటుకుపోవడం వల్ల ఇది ఎలా కనబడుతుందంటే ఒక మెంబ్రెన్సీగా కనబడుతుంది, తరంగం ఆకారంలో కనబడుతుందన్నమాట. తరంగం షేప్లో కనబడుతూ ఉంటుందన్నమాట. మెంబ్రెన్సెస్ అంటాం దాన్ని. ఆ తరంగాకార త్వచముగా ఏర్పడుతుంది ఒక్కొక్క చోట. అంతేకాని ఇలా సిర్రేలు మాత్రం ఏర్పరచదు. మధ్యలో ఇలాగ తరంగాకార త్వచం కింద ఏర్పడుతుంది, కానీ సిర్రేల్ని ఏర్పరచదు కసాబం. అదే శైలికలు ఉన్నాయనుకోండి, శైలికలు కలిసిపోయి సిర్రేల్ని ఏర్పరుస్తుంది. సిర్రేలు ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్, కసాబం అన్నది ఎలా కదులుతుంది అంటే తరంగాకారంలో కనబడుతుంది. దాన్ని అండ్యులార్ మూమెంట్ అంటారు. దాన్ని అండ్యులార్ మూమెంట్, అండ్యులార్ లేక తరంగాకారపు కదలిక, తరంగ ఆకార కదలిక. తరంగం అంటే సపోజ్ ఇది ఇలా ఉందనుకోండి, చేతి ఇలా ఉంది, దీన్ని మనం చూడండి ఎలా కదులుతుందో, తరంగంలా కదులుతుందో, ఇది తరంగంలా కదలడం అంటే, షేప్ తరంగాకారంలో కదలడం అంటే ఈ ఈవెంట్ మూమెంట్ ఏమంటారు, అండ్యులార్ మూమెంట్ లేక తరంగాకార కదలిక అని పిలుస్తూ ఉంటారు. అది కసాబం ప్రదర్శిస్తూ ఉంటుంది. తరంగాకారము కసాబము
తరంగాకారమైనటువంటి చలనాన్ని ప్రదర్శిస్తుంది. శైలిక అయితే శైలిక పొట్టిగా ఉంటుంది. పొట్టిగా ఉన్నది ఏమవుతుంది, ఇలా ఉందనుకోండి, అది దీంట్లో తరంగాకారం ఏర్పడడం కష్టం. ఏమవుతుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది, ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది అటు ఇటు. దాన్ని ఏమంటారమ్మా, పెండ్యులార్ మూమెంట్ అంటారు. దాన్ని ఏమంటారు, దాన్ని పెండ్యులార్ మూమెంట్, లోలక చలనము అంటారు. లోలక చలనం, లోలక చలనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్లో ఒకసారి కసాబానికి శైలికలకి మధ్య తేడా అడుగుతూ ఉంటాడు. కూడా చలనాంగాలు అంటే విద్యాపాదాలు కానీ కసాబాలు కానీ శైలికలు లేని జంతువులు కూడా ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్యంగా ప్లాస్మాడియం, స్పోరోజోవా విభాగానికి చెందిన జీవులు. స్పోరోజోవా అని ఒక ప్రత్యేకమైన క్లాస్ ఉంది ఇందులో. దాంట్లో ఎటువంటి చలనాంగాలు ఉండవు. ఉన్న చలనాంగాలకు బదులుగా అవి ఎలా ఉంటాయంటే వాటి యొక్క జీవి ఎలా ఉందంటే చుట్టూ ఈ పెలికిలి పొర కింద, ఈ పెలికిలి పొర కిందంట ప్రత్యేకమైనటువంటి ఒక ఫైబర్స్ ఉంటాయన్నమాట. కాంట్రాక్టల్ ఫైబర్స్ అంటారు వాటిని. సంకోచ తంతువులు, సంకోచ తంతువులు ఉంటాయి. సంకోచ తంతువులు ఈ పెలికిలి పొర కిందండి ఈ సంకోచ ఫైబర్స్ ఉంటాయి. ఈ సంకోచ ఫైబరు సంకోచించడం వల్ల జస్ట్ కొద్దిగా జిగ్జాగ్ మూమెంట్స్ అంటారు వాటిని. అలాంటి జిగ్జాగ్ మూమెంట్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా ఉండే ఈ సంకోచ తంతువులను ఏమని పిలవాలంటే మయోనిమ్స్ అని పిలుస్తారు. ఇవి పెలికిలి పొర కింద ఉంటాయన్నమాట. పెలికిలి పొర కింద బాహ్య జీవద్రవ్యంలో ఉండే ఈ సంకోచ తంతువుల్ని మయోనిమ్స్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువ ఏ జంతువులు ఉంటాయంటే స్పోరోజోవా విభాగానికి చెందినటువంటి జంతువులు. స్పోరోజోవా జంతువులే కాకుండా ఇంకా మనకి కొన్ని సీలియేట్స్లో కూడా ఈ విధంగా బాహ్య చర్మము బయట భాగంలో ఉండే పెలికిల్ లేదా బాహ్య చర్మం కింద ఉండేటటువంటి ఈ యొక్క సంకోచ తంతువులను మనం మయోనిమ్స్ అని పిలుస్తాము. ఈ విధంగా మన చలనాంగాలలో మనకి ఇప్పుడు దాకా మనము విద్యాపాదాల ద్వారా చలించే జంతువులను చెప్పుకున్నాము, కసాబాల ద్వారా చలనం చెప్పుకున్నాము, శైలికల చలనం చెప్పుకున్నాము, మాస్టిగోనిమ్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. తర్వాత మరి వీటిల్లో కసాబము ద్వారా శైలికల ద్వారా గమనం ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ టాపిక్లో మనము గమనం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. బాబు ఒక నిమిషం ఆపుతో నాయనా, మనం కసాబాలు శైలికలు గమనం వాటి యొక్క నిర్మాణం గురించి చెప్పుకున్నాం. అది ఏ విధంగా గమనిస్తాయో చూద్దాం. అది చలించేటటువంటి పరిస్థితుల్లో కసాబాలు శైలికలు రెండు కూడా ఈదుడు గమనాన్ని కలిగి ఉంటాయి. స్విమ్ చేస్తూ ఉంటాయి. హైమన్ ఏమన్నాడంటే వీటిని అన్డ్యూలోపొడియం అని పిలుస్తాడనమాట. శైలికల్ని కానీ కసాబాన్ని ముద్దుగా ఏమని పిలుస్తాడని హైమన్ అన్న ఆయన అన్డ్యూలోపొడియం అని పిలవడం జరిగింది. మరి ఈ కసాబాలు కానీ శైలికలు కానీ ఇవి ఈదాలి అంటే వీటి యొక్క చర్యలో డైనిన్ బాహువుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. డైనిన్ ఆమ్స్ యొక్క పాత్ర ఎక్కువగా ఉండడం జరుగుతుంది.